ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. బియ్యం ఇవ్వకుండా కొంతమంది డీలర్లు కార్డుదారులను డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడికెక్కడ సిండికేట్లా ఏర్పడి పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ లక్షలు దండుకుంటున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని అధికార పార్టీ ఎమ్మెల్యేనే చెప్పడం సంచలనంగా మారింది. పేద ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం నామమాత్రపు ధరకే బియ్యాన్ని అందిస్తోంది. ఆ బియ్యమే పక్కదారి పడుతున్నాయి. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా పేదల కడుపు కొడుతోంది మాఫియా. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,98,640 రేషన్ కార్డులున్నాయి. కార్డు హోల్డర్స్ అందరికీ ప్రతి నెల సుమారు 25,000 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. 2,000 మందికి పైగా డీలర్లు బియ్యం, పంచదార, కందిపప్పు వంటి నిత్యావసరాలను రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తూ ఉంటారు. డీలర్ల నుంచి మాఫియా సభ్యులు నేరుగా బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొందరు డీలర్లు మాఫియాతో కుమ్మక్కై లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కిలో బియ్యాన్ని రేషన్ మాఫియా 10 నుంచి 15 రూపాయల వరకు కొనుగోలు చేస్తోంది. అలా కొన్న బియ్యాన్ని రేషన్ మాఫియా రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి బస్తాలు మార్చి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. రేషన్ బియ్యం కోసం వెళితే బియ్యం లేవని డబ్బులిస్తున్న ఘటనలు కూడా కోకొల్లలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల 1 నుంచి 15 వరకు షాపులు తెరిచి బియ్యం, పంచదార కార్డుదారులకు అందించాల్సి ఉంటుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంచాలి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక చోట్ల 4-5 రోజులు మాత్రమే రేషన్ షాపులు ఓపెన్ చేస్తున్నారు. తర్వాత కార్డుదారులు వస్తే రేషన్ షాపు మూసేసి కనిపిస్తుంది. అదేంటని అడిగితే రేషన్ అయిపోయింది, వచ్చే నెల రమ్మని చెబుతున్నారట. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని అధికార పార్టీ ఎమ్మెల్యేనే చెబుతున్నారు. కేవలం 2 రోజులు మాత్రమే రేషన్ షాపులు తెరిచి తర్వాత మూసేస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. కొంతమందికి బియ్యం ఇవ్వకుండా డబ్బులిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయన్నారు. ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి పబ్బం గడుపుకునే డీలర్లు కూడా ఉన్నారంటున్నారు. రేషన్ మాఫియాపై మంత్రి నాదెండ్ల మనోహర్కు కూడా లెటర్ రాశానంటున్నారు. డబ్బులే ఇస్తాము, మేము బియ్యం ఇవ్వము అని చెప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు కనపడ్డాయి. అదేవిధంగా ఇంటికి వచ్చి పెద్దవాళ్ళకి అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళకి ఎల్లని పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా దారుణంగా వచ్చిన ఈ సరుకు అంతా కూడా బ్యాక్ డోర్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మా పేర్లు వాడుకుని కూడా ఇలాంటి పరిస్థితులకి చాలా ధైర్యంగా అవకతవకలు ఒక పక్కన చేస్తూ ఇలాంటి అవినీతికి పాల్పడుతూ మళ్ళీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని కూడా పబ్బం గడిపే డీలర్లు చాలా మంది ఉన్నారు. రేషన్ మాఫియాకు కొందరు ప్రజాప్రతినిధుల అండదండలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. డీలర్ల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని ఎంపిక చేసుకున్న రైస్ మిల్లులకు తరలించి అక్కడి నుంచి రాష్ట్రం దాటిస్తున్నారు. ఇలా ప్రతి నెల కోట్ల రూపాయలు దండుకుంటోంది రేషన్ మాఫియా. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అడపాదడపా తనిఖీలు చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. 6A కేసులు నమోదు చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోతోంది. ఒక్క గుంటూరు జిల్లాలోని ఏడాదిన్నరలో 63 రేషన్ షాపులపై కేసులు నమోదు చేశారు పౌర సరఫరాల శాఖ అధికారులు. 14 మందిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. అక్రమంగా తరలిస్తున్న 10,000 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 169 కేసులు నమోదు చేశారు. రేషన్ మాఫియాపై 151 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న 11 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు 3,400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.